తిరుపతి పద్మావతిపురం పాస్ మానసిక వికలాంగుల కేంద్రం నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు ప్రాణాలు విడిచారు. డయేరియా బారిన పడి వారికి ఆయుర్వేద డాక్టర్తో వైద్యం చేయించడంతో ఆరోగ్యం విషమించింది. దీంతో 16 మంది మానసిక దివ్యాంగులు తిరుపతి రూయా ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నారు. సీరియస్గా తీసుకున్న కలెక్టర్ వెంకటేశ్వర్ ఘటనపై విచారణకు ఆదేశించారు. తిరుపతి శ్రీ పద్మావతిపురంలోని పీపుల్స్ యాక్షన్ ఆఫ్ సోషల్ సర్వీస్ మానసిక వికలాంగుల పునరావాస కేంద్రంలో డయేరియా ప్రబలింది. కేంద్రంలో అందజేసిన ఆహారం తిన్న దాదాపు 30 మందికి వాంతులు విరేచనాలు కావడంతో ఆయుర్వేద వైద్యుడితో చికిత్స చేయించారు నిర్వాహకులు. పరిస్థితి విషమించడంతో 8 మందిని తిరుపతి సంస్థకు చెందిన వాహనాల్లో రుయా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించిన వారిలో గణపతి, శేషాచలం అనే ఇద్దరు మానసిక దివ్యాంగులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత మరికొందరు కూడా అస్వస్థతకు గురి కావడంతో వారిని సైతం రుయాకు తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 16 మందిలో 14 మంది ఆరోగ్యం నిలకడగా ఉండగా మిగతా ఇద్దరిని స్విమ్స్ కు తరలించారు. విషయం తెలుసుకున్న వెంటనే జిల్లా వైద్యాధికారి శ్రీహరి బృందం పాస్ సంస్థ వద్ద ప్రత్యేక మెడికల్ క్యాంపు నిర్వహించి అక్కడున్న వారిని స్క్రీనింగ్ చేశారు. అయితే నిర్వాహకులు గుట్టుచప్పుడు కాకుండా ఆయుర్వేద డాక్టర్తో వైద్యం చేయించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అక్కడ ఉన్నటువంటి ఫుడ్ శాంపుల్స్ కానీ అక్కడ ఉన్నటువంటి వాటర్ కానీ అన్ని కూడా తీసి శాంపుల్స్ ఇన్వెస్టిగేషన్కి పంపించడం జరిగింది. అదేవిధంగా అక్కడ విచారిస్తే వాళ్ళు కేసుల గురించి బయట రాకుండా అక్కడ ఆయుర్వేదిక్ డాక్టర్ని ఇన్హౌస్ డాక్టర్ని అపాయింట్ చేసుకుని వాళ్ళు ఎవరికి ఇంటిమేషన్ ఇవ్వకుండా వాళ్ళు ఇన్హౌస్లోనే వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకోవడం జరిగింది. ఎప్పుడైతే కేసు సివియర్ అయిందో అప్పుడు ఇక్కడ రూయా హాస్పిటల్ వాళ్ళు షిఫ్ట్ చేయడం జరిగింది. ఇక్కడికి రావడమే బ్రాడ్ గా వచ్చి రావడం జరిగింది. ఇలాంటి అర్ఫన్ సెంటర్స్ లో ఇంకెక్కడైనా కూడా ఏమైనా ఉన్నాయా కేసులు అనేసి లేదా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి జిల్లా మొత్తం కూడా అలర్ట్ చేసి అందరు మెడికల్ ఆఫీసర్స్ కూడా చెప్పడం జరిగింది. రుయా ఆసుపత్రిని సందర్శించిన తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ చికిత్స పొందుతున్న వారి పరిస్థితి గురించి ఆరా తీశారు. ప్రత్యేక వైద్య నిపుణుల ఆధ్వర్యంలో బాధితులు సత్వరం కోలుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పూర్తి స్థాయి విచారణ అనంతరం పాసు సంస్థలపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు కలెక్టర్ వెంకటేశ్వర్. ఇన్ హౌస్ లోనే పెట్టినటువంటి బోండా 2 కూరలు ఏదో పెట్టారు. సండే మార్నింగ్ నుంచి వీళ్ళకి ఎపిసోడ్స్ స్టార్ట్ అయినాయి. కొంతమందికి ఒక 3-4 ముందుగా డయేరియా స్టార్ట్ అయింది. మెంటలీ రిటార్డెడ్ వాళ్ళ కేర్ టేకర్స్ కూడా సరిగా సమాధానం చెప్పకపోయేసరికి అది డయేరియా కేసు అని నిన్న మన రుయా డాక్టర్స్ కూడా గుర్తించలేకపోయారు. 16 మంది రుయాలో అడ్మిట్ అయి ఉన్నారు. ఇందులో 14 మంది పరిస్థితి నేను ఆల్రెడీ చూసి వచ్చాను. 14 మంది అందరూ స్టేబుల్గానే ఉన్నారు. సో వాళ్ళ మీద ఎలాంటి శాఖపరమైన చర్యలు తీసుకోవాలనేది ఒకసారి ఇంకో రౌండ్ ఆఫ్ డెలిబరేషన్ డిస్కషన్ చేసి ముందుకెళ్ళి. డయేరియా ప్రబలుతున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు కలెక్టర్ వెంకటేశ్వర్. ఇక నుంచి ఎన్జీఓ సంస్థలన్నింటినీ ప్రతి వారం తనిఖీ చేయాలని డిఎంహెచ్ఓను ఆదేశించారు.